మన ఇండియన్ ఎకానమీ ఇన్ 7 days న్యూ ఎడిషన్ అవైలబుల్గా ఉంది. చాలామంది ఈ బుక్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు బేసిక్ ఎకానమీ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ బుక్ ద్వారా కంప్లీట్ ఎకానమీ విత్ ఇన్ 7 daysలో నేర్చుకోవడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రాబోయే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లకు సంబంధించిన ఇండియన్ ఎకానమీ సిలబస్ని ఈ బుక్ పూర్తిగా కవర్ చేస్తుందా లేదా అనేది. సో ఈరోజు మనం ఈ బుక్కి సంబంధించి డీటెయిల్ రివ్యూతో పాటు ఈ 2 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నెక్స్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఈ బుక్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బుక్ గురించి మీ రివ్యూని, అది పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ ఫర్దర్గా ఈ బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బుక్ కంటెంట్ విషయానికి వస్తే, దీన్ని రాబోయే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ల సిలబస్లకు అనుగుణంగా కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల ఎకానమీ బుక్స్ ఉన్నాయి. సో వాటికి మన బుక్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడ ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్న ఫీలింగ్ రాకుండా కంప్లీట్ ఎంటర్టైనింగ్ వేలో మీమ్స్ అండ్ షార్ట్ స్టోరీస్ తోటి బేసిక్స్ నుంచి కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ ఎగ్జామ్ ముందు వరకు ఉండే కరెంట్ ఎకానమీ టాపిక్స్ అన్నీ కూడా, అంటే ఇండియా కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సో వీటికి సంబంధించిన ఎకానమీ టాపిక్స్ అన్నింటినీ కూడా ఈ బుక్ పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు బిట్ బ్యాంక్ అరౌండ్ 2500 క్వశ్చన్స్ ఉన్న టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఎకానమీ క్లాస్ అయితే అలానే కంటిన్యూ అవుతాయి. సో ఈ బుక్ పర్చేజ్ చేసిన అందరికీ కూడా కరెంట్ టాపిక్స్, బిట్ బ్యాంక్, వీడియో లెసన్స్, సో కంప్లీట్ ఎకానమీ కోర్స్ని మనం అందించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని కంటెంట్స్ ఒకసారి చూద్దాం. దీనిలో మొత్తం మనకి 9 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒక స్ట్రాటజిక్ వేలో డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 చాప్టర్స్ని బేసిక్స్కి కేటాయించడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఇంపార్టెంట్ ఎకానమీ టెర్మినాలజీ ఉంటుంది. అంటే ఎకానమీకి సంబంధించిన 100కి పైగా పదాలకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి పదం కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఇచ్చామంటే, ప్రతి పదాన్ని ఒక కార్టూన్ తోటి లింకప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా చదవడం వల్ల మీరు ఫ్యూచర్లో ఆ పదాన్ని ఎక్కడ చూసినా సరే మీకు ఆటోమేటిక్గా ఆ పదానికి సంబంధించిన ఈ కార్టూన్ గుర్తొస్తుంది. సో ఆబ్వియస్లీ ఈ కార్టూన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది. సో ఇంకా లైఫ్లో మీరు ఆ పదాలని మర్చిపోయే అవకాశం ఉండదు. సో ఇదంతా మనకి ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎకానమీ టెర్మినాలజీ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఎకానమీ బేసిక్స్. ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి ఎకానమీకి సంబంధించిన నిర్వచనాలు, ఎవరెవరు ఏం చెప్పారు దీని గురించి అనేది, నెక్స్ట్ అసలు ఎకానమిక్స్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, రెండింటికి ఉన్న తేడా ఏంటి, గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి, ఎకనమిక్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి, డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎకానమీలో ఉండే సెక్టార్స్ అంటే రంగాలు ఏమేమి ఉన్నాయి, వాటికి ఎలా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఎకానమీలో టైప్స్ ఏమేమి ఉన్నాయి, కేంద్రానికి రాష్ట్రాలకి ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, జీడిపి అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్గనైజేషన్స్ సో ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఏ విధంగా జరుగుతాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ సెకండ్ చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ సెకండ్ చాప్టర్ పూర్తి అయ్యేసరికి మనకి ఎకానమీ మీద కంప్లీట్ అవగాహన అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఇండియన్ ఎకానమీ కథ. దీనిలో మనం ఇండియన్ ఎకానమీని ఒక క్యారెక్టర్లా డిజైన్ చేసి ఈ ఎకానమీ ఎవల్యూషన్ అంతా కూడా ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే బ్రిటిషర్స్ రాకపోవడం మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలనలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పతనమైంది, వాళ్ళు వెళ్ళిపోయాక స్వాతంత్రానంతరం ఇలా పతనావస్థలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం మన చూస్తున్న స్టేజ్కి తీసుకురావడానికి మన లీడర్స్ అంతా ఎంత కష్టపడ్డారు, ఏమేమి మెజర్స్ పాటించారు, నెక్స్ట్ 5 years ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికల్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా జరిగాయి, వాటి యొక్క బ్యాక్డ్రాప్ ఏంటి, ప్రణాళిక సంఘం అంటే ఏంటి, నెక్స్ట్ నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఈ ప్రణాళిక సంఘం నుంచి నీతి ఆయోగ్ ఏ విధంగా ఏర్పడింది, అదేవిధంగా నోట్ల రద్దు అనేది ఏ విధంగా జరిగింది. సో ఇలాంటి మేజర్ ఎకనమిక్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియా ఎకానమీ అంతా కూడా మనం ఒక కథ రూపంలో హిలేరియస్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ దేని గురించి అంటే 5 year ప్లాన్స్, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్స్, పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాలు. సో లాస్ట్ చాప్టర్లో జస్ట్ స్టోరీలో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ టాపిక్స్ అన్ని. మనం ఈ చాప్టర్లో వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అసలు ప్రణాళికలు ఎందుకు స్టార్ట్ చేశారు, ప్రణాళిక సంఘం యొక్క నెసెసిటీ ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ఏంటి, ప్రణాళిక సంఘం మీద ఉన్న విమర్శలు ఏంటి, భారత్లో ప్రణాళికని ఎలా అమలు చేశారు, వాటి యొక్క ముఖ్యాంశాలు ఏంటి,
వివిధ రంగాలకి కేటాయింపులు ఏ విధంగా జరిగాయి. నెక్స్ట్ ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, ప్రణాళికలకి అసలు వనరులను ఏ విధంగా సమీకరించడం జరిగింది, అదేవిధంగా ప్రతి ప్రణాళిక యొక్క విజయాలు ఏమేమి ఉన్నాయి, వైఫల్యాలు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ నీతి ఆయోగ్ ఏ విధంగా ఏర్పడింది, దీని యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, విధులు ఏమేమి ఉన్నాయి, లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి, సభ్యులు ఎవరెవరు ఉన్నారు, అది విడుదల చేసే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్స్ అంటే ఆర్థిక సంఘాలు, అసలు ఆర్థిక సంఘం అంటే ఏంటి, దీని యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, విధులు ఏ విధంగా ఉంటాయి, ఇప్పటిదాకా ఏర్పాటు చేయబడ్డ ఆర్థిక సంఘాలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క సూచనలు ఏమేమి ఉన్నాయి. సో ఈ ఆర్థిక సంఘాలు ఆంధ్రప్రదేశ్కి చేసిన సిఫార్సులు ఏంటి, తెలంగాణకి చేసిన సిఫార్సులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ 4th చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం 3 సెక్టార్స్గా డివైడ్ అయి ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు, అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ ఆర్ సర్వీసెస్ సెక్టార్స్. ఓకే, వీటిని మనం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంగా కూడా వర్గీకరించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ 5th చాప్టర్లో నేర్చుకుంటాం. సో అదేవిధంగా రీసెంట్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకుని ఎగ్జామ్కి అవసరమైన డేటాను కూడా ఈ చాప్టర్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రంగాలకు అవసరమైంది. ఫస్ట్ వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అంటే ఏంటి, భారత్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఏ విధంగా వచ్చాయి, హరిత విప్లవం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, ఇండియన్ ఎకానమీలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, భారత్లో పంటల తీరు ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, ప్రొడక్టివిటీ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఇండియాలో లో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీకి రీజన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రొడక్టివిటీ పెంచే మార్గాలు ఏమున్నాయి అంటే ఉత్పాదకత పెంచే మార్గాలు ఏమేమి ఉన్నాయి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఇండియాలో అగ్రికల్చరల్ ప్రైసింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, నెక్స్ట్ రీసెంట్ సర్వే ఆధారంగా ఈ కనీస మద్దతు ధరలు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలు ఏమేమి ఉన్నాయి, రీసెంట్ ఎకనామిక్ సర్వేలో వాటికి సంబంధించి ఏం చెప్పారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వ్యవసాయ రంగం అనే టాపిక్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పారిశ్రామిక రంగం. భారత్లో పరిశ్రమల నిర్మాణం ఏ విధంగా జరిగింది, వాటి యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంది, భారత్లో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, పారిశ్రామిక ఉత్పత్తికి సూచిక అంటే ఏంటి, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన కృషి ఏమేమి ఉంది, నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికల్లో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరిగింది, భారత్లో ప్రధాన పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సిక్నెస్ పారిశ్రామిక వెనకబాటుతనం అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ భారత్లో పారిశ్రామిక విధాన తీర్మానాలు ఏ విధంగా జరిగాయి, నూతన ఆర్థిక సంస్కరణలు, ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవి ఏ విధంగా జరిగాయి, నెక్స్ట్ మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీస్ అంటే ఏంటి, వాటికి మధ్య ఉన్న తేడాలు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన నిర్వచనాలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, నెక్స్ట్ రీసెంట్ ఎకనామిక్ సర్వే ఆధారంగా భారత పారిశ్రామిక రంగం ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ పారిశ్రామిక రంగం టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ సేవా రంగం. ఈ సేవా రంగం అంటే ఏంటి, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, నెక్స్ట్ భారత్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఏ విధంగా ఉంది, ఐటీ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, రీసెంట్ ఎకనామిక్ సర్వే ఆధారంగా భారత పారిశ్రామిక రంగం సేవా రంగం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ సేవా రంగం టాపిక్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్, ముఖ్యమైన ప్రాబ్లమ్స్ పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అంటే సూచీలు, నివేదికల్లో ఈ పేదరికం, నిరుద్యోగం గురించి ఏమేమి చెప్పాయి, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 6 వచ్చేసి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. సో ఈ నేషనల్ ఇన్కమ్ని కూడా మనం ఒక స్టోరీ ఫార్మాట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనాలు ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏముంటుంది, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఎలా మెజర్ చేస్తారు, మన ఇండియాలో జాతీయ ఆదాయాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే పద్ధతులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ 6లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 7 వచ్చేసి ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వం, విదేశీ వాణిజ్యం, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్. సో అసలు మనీ అంటే ఏంటి, దాని యొక్క విధులు ఏంటి, దాన్ని ఎలా వర్గీకరిస్తారు, మనీ సప్లై ఏ విధంగా జరుగుతుంది, డిమానిటైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, నెక్స్ట్ బ్యాంకింగ్, ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బ్యాంకుల యొక్క జాతీయీకరణ ఏ విధంగా జరిగింది, బ్యాంకులో ఏమేమి రకాలు ఉన్నాయి, వాటి యొక్క విధులు ఏంటి, ద్రవ్య విధానం ఏ విధంగా జరుగుతుంది, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దీని యొక్క రీజన్స్ ఏంటి, రెమెడీస్ ఏంటి, నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వానికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా వస్తాయి, భారత్లో పన్నుల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, జిఎస్టీ అంటే ఏంటి, నెక్స్ట్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో జిఎస్టీ ద్వారా వచ్చిన వసూలు ఏ విధంగా ఉంటాయి, ఫారిన్ ట్రేడ్ ఏ విధంగా జరుగుతుంది,
భారత విదేశీ వాణిజ్యం విధానం ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వర్తక శేషం చెల్లింపుల శేషం అంటే ఏంటి, విదేశీ పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్ 7లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 8. చాప్టర్ 8 వచ్చేసి పాపులేషన్ డెమోగ్రఫీ, జనాభా శాస్త్రం. సో జనాభా పరిణామ సిద్ధాంతం నుంచి స్టార్ట్ చేసి జనాభాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 9. చాప్టర్ 9 వచ్చేసి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేస్. సో సింపుల్గా స్టాటిస్టిక్స్ ఇచ్చేసి ఊరుకోకుండా ఈ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేలకు సంబంధించి పూర్తి అవగాహనని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బడ్జెట్ అంటే ఏంటి, వీటిలో ముఖ్యమైన పదాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఈ బడ్జెట్ని ఎలా తయారు చేస్తారు, బడ్జెట్లో భాగాలు ఏమేమి ఉంటాయి, వాటిని అసలు ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, రీసెంట్ బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఎకనామిక్ సర్వే. యాక్చువల్లీ బుక్ మొత్తం మనం రీసెంట్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకుని డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం కదా. సో మనకి ప్రతి టాపిక్లోనూ కూడా ఎకనామిక్ సర్వేతో లింకప్ చేసి ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి రీసెంట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మేజర్ హైలైట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మన బుక్. దీని ప్రైస్ వచ్చేసి 785 రూపీస్, కానీ డిస్కౌంట్లో కొరియర్ ఛార్జెస్తో కలిపి కేవలం 580కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు ఈ 580 రూపీస్ని ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ అమౌంట్ పే చేసి మీ కంప్లీట్ అడ్రస్ని అదే నెంబర్కి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ షేర్ చేస్తే మీకు వితిన్ 7 డేస్లో ఈ బుక్ని మీకు డెలివర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ బుక్ మీద మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద బెస్ట్.